హనుమకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి, వర్తన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజుతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మాజీ మంత్రి కేటీఆర్ వరంగల్కి ఇచ్చిన హామీలు ఏం చేశారో చెప్పాలని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని విమర్శించే ముందు వరంగల్ రావాలని సవాల్ విసిరారు. వీడు అంటాడు, అరే ఎక్కడ జరుగుతున్నది ఏంటిది, దాని అర్థం పర్థం ఉన్నది. కొట్టుడు ఆ ఎంపీ నిజామాబాద్ దగ్గర, మహబూబ్ నగర్, నిజామాబాద్లా ఎన్ఆర్ఐస్ వెళ్ళాలని. మీరు ఏదైనా ఎవరైనా మాట్లాడినా ఏదైనా దాడి పరిష్కారమా? ఓపిక లేవు బిడ్డ, మీరు అనుకుంటారు మీరేదో ముఖ్యమంత్రి గారు, మా ముఖ్యమంత్రి గారు వారు చాలా పదవి రాకముందుకు కొద్దిగా ఇదిగా ఉండే గుడిచుండే, కానీ ఇప్పుడు ఎందుకో మరి మా ముఖ్యమంత్రి గారు చాలా ఓపికే వద్దు, తొందరపడొద్దని మమ్మల్ని ఓదార్స్తున్నారు. కానీ ఇది మితిమీరిపోతుంటే చూసుకుంటూ ఉండాలంటే కూడా మా చేతులు కట్టేస్తే కూడా మాకు ఓపిక లేవిగా. బిడ్డ నువ్వు చేసిన పాపాలన్నిటికీ నువ్వు వరంగల్ రాయిగా ఈసారి నువ్వు కేటీఆర్ బిడ్డ, ఇది నా అలవాటు అనే టైపు ఉన్నది వీళ్ళ దుకాణం. మీకు దగ్గర పడ్డట్టు అనిపిస్తుంది, చూస్తే ప్రజల చేతుల శిక్ష తప్పదనిపిస్తుంది. ఇక తిరగబడతారు ప్రజలు, మీరు చేసిన పాపాలని రౌతులతో కొడతారు. రాబోయే రోజులు అట్లా అవ్వబడుతున్నది మీ బతుకులు చూస్తే, మీ యొక్క వ్యవహారశీలు చూస్తే. పాపాలు చేసి ఆ పాపాలను బయట అసలు ఫ్రస్ట్రేషన్లో ఉన్నావు మనిషి. నువ్వు ఏం మాట్లాడుతున్నావు, ఎవరిని ఏమంటున్నావు, ఏమి అనే ఆలోచన లేదా నీకు? ఉత్తగా మందకృష్ణ మాదిగ గారు ట్యాంక్ బండ్ చూడటానికి పోతే 4 రోజులు జైల్లో పెట్టావు. నువ్వు దోసుక తిన్న కెమెరాల గురించి పెడతామని చెప్పి ఫోటో తీద్దామని పోతే ముఖ్యమంత్రి ఇప్పుడున్న వారిని తీసుకుపోయి లోపల పెట్టామని నువ్వు. ఇంటిగ్రేటెడ్ స్కూల్ కేజీ టు పీజీ అని చెప్పి మీ అయ్యా నువ్వు కలిసే పెట్టి మీ ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టిండు కదా, దాన్ని వ్యతిరేకిస్తాడు. 33 సంఘాలలో 32 సంఘాలు ఒక దిక్కుంటాయి, ఒక్క సంఘం ఒక దిక్కుంటే దాన్ని వ్యతిరేకిస్తాడు. దాన్ని మీ హాయంలో పోలీసు వాళ్ళు కానీ వాళ్ళందరూ తీసుకున్న దాన్ని ఎందుకు తీసుకోలేకపోయినరు? దానిని ఎగేయటం ఎక్కడ కానీ అక్కడ టెండర్లల్లా అవకతవకలు జరిగినాయి అంటాడు. చర్చకు అక్కడికి రాడు. ఎందుకంటే అలా కంప్లీట్ లెస్ వేసింది అనేది వాళ్ళకు కూడా తెలుసు. అది ఎక్సెస్ చేస్తే లాభాలు పట్టుకొని తిండి, వీళ్ళు తిరిగి అలవాటు పడిపోయి తిన్నారు, పందికొక్కులు తిని ఆ దుకాణం బంద్ పెట్టి లెస్ వేసిన దాంట్లో అవకతవకలు జరిగిన గాడుపుల బాణం వేయటం వాళ్ళు ఆ రంగా నేర్పినట్టున్నాడు. గాడుపుల బాణాలు వేయటమే. అడిగి రారా మరి ఎక్కడ జరిగింది ఏందో చూపిద్దాం రాని ఎవడెవడు అన్నాడో రారు. అంటే వీళ్ళ జీవితం అంతా వీళ్ళు చెయ్యరు. రాజేందర్ రెడ్డి నిధులు తీసుకొచ్చిండు, చేస్తూ ఉంటే అవి మేమే కలగన్నావు, నువ్వు చేస్తాను. అది లేదంటే వాళ్ళు అవకతవకలు జరిగినాయి, మంచి పేరు వస్తుందని. ఇంటిగ్రేటెడ్ స్కూల్ బడుగు బలహీన వర్గాలకు మంచి స్కూళ్ళల్లో మంచి చదువు హై స్టాండర్డ్ ఉండే దానిని వ్యతిరేకిస్తున్నామంటే నీకు ఎంత సిగ్గుచరం లేకుంటున్నారు అనేది ఇక్కడనే అర్థమవుతున్నది. రమ్మని చెప్తే నువ్వు రాలేదు. ఆడ ముఖ్యమంత్రి గారు రమ్మన్నారు, ఆడిపోవాలని చెప్పి ఏదో 4 నేర్చుకొని పోయి ఆడ మాట్లాడినావే. నువ్వు వరంగల్కు రా, నువ్వు చెప్పిన అన్నీ వినిపిస్తా మీకు. నా దగ్గర మీరు మాట్లాడిన వాయిస్ రికార్డులు ఉన్నాయి, అన్నీ ప్రతి ఒక్కటి ఉన్నది. అబద్ధాల పుట్టతో బతుకుంటూ నోరు నెత్తిన పెట్టుకొని బతకటం, కోట్ల రూపాయలు సంపాదించిన వాటిని యూట్యూబ్ ఛానళ్ళలో పెట్టుకొని పెద్ద ఛానళ్ళలో కూడా పట్టుకొచ్చి అధిక డబ్బులు ఇస్తానల్లో పెట్టి దాన్ని చేస్తున్నావు. నీకేమొచ్చింది చెప్పా నీకు? నువ్వు ఇంత పొడుగు మొగను అని మాట్లాడుతున్నావు కదా, ఒక్క డిపాజిట్ రాకపోయా నీకు సిగ్గుశరం లేకపోతే ఎట్లా మాట్లాడుతున్నావా నువ్వు? ఎంపీలలో ఎడబోయినాయి, నీ స్థానం ఏంటిది? మీ 4 మాట్లాడి నొత్తిన పెట్టుకొని ఏదో బతుకున్న తీయాలి. 100 సీటీ బొందొస్తాయి, 100. ఒక్క సీట్ రాదు నీకు. డిపాజిట్ రావు బిడ్డ నువ్వు అనుకుంటాను. అందుకే ఆ బీజేపీ కాళ్ళు టీఆర్ఎస్ కాళ్ళు వీలు పట్టుకొని మీరు బతకడానికి ఒకటే తిరుగుతున్నారు, ఒకటి దోస్తు పెట్టుకొని. నీ చెల్లె చెప్పింది కదా బీజేపీతో పొత్తు పెట్టుకున్నట్టే వ్యతిరేకిస్తున్నామని చెప్పి, మీ సొంత చెల్లె చెప్పింది. ఇంకా నీకు ఆక్సిజన్ మీద బతకటం మీకేముందని చెప్పి మాట్లాడుతున్నావు. ఇవాళ వరంగల్ జిల్లాని సర్వనాశనం చేసింది మీ అయ్యా నువ్వు కలిసి చేసింది. ఇవాళ కూడా చూడండి మేధావులు, నిన్న మొన్న చూస్తున్నా వరంగల్